పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నా మిత్రుడు శ్రీకాంత్, అంటే మిత్రుడు కాదు, మేము చెన్నై నుంచి బ్యాచిలర్స్గా కంటిన్యూ అవుతూ తర్వాత నన్ను అన్న అని పిలిచేది. ఊహ తను స్క్రీన్ నేము, తను ఒరిజినల్ నేము ఉమామహేశ్వరి. తను ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందో అక్కడి నుంచి మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి బావ అని పిలుచుకుంటాం. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మిస్టర్ అనే పదం చాలా పెద్ద హిట్. ఒక మిస్టర్ పెళ్ళం అవ్వచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు మిస్టర్ మిడిల్ క్లాస్. ఇండస్ట్రీలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ వేది సాక్షిగా చెప్తా, నేను కూడా ఒక మిడిల్ క్లాసే. ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ఇండస్ట్రీలో ఇంత గొప్పవాడిని అయ్యాను. అండ్ అంతేకాకుండా అలాగే నాగేష్ రెడ్డి, తను యమలీల సినిమా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర వర్క్ చేసి డైరెక్టర్గా 16 అని ఎప్పుడైతే ఆ టైటిల్ పెట్టి తను హిట్ ఇచ్చాడో, 16 తర్వాత వచ్చేదే 17, అది రేపు రిలీజ్ అవుతుంది. 17th రోజున 7 దాంట్లో ఉంది కాబట్టి మనం ముద్దుగా స్వామిని పిలుచుకుంటాం, ఏడుకొండల స్వామి. ఆ 7 కూడా దాంట్లో ఉంది కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా అన్న రాజేంద్ర ప్రసాద్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఆయన ఈ వేదిక మీద ఉండగానే ఒక మాట చెప్దాం అనుకున్నా. ఆయనకి ఈ వేషం రావడం నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన ఒక ఆస్తి. అది ఏంటంటే, ఎంతమంది యాక్టర్స్కి కొండ మీద వసతి గృహం ఉందో లేదో తెలీదు. రాజేంద్ర ప్రసాద్ గారు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి ఒక స్థలం తీసుకొని తిరుపతి కొండ పైన ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఎవరైనా చుట్టాలు వెళ్ళినా, ఫ్రెండ్స్ వెళ్ళినా, తెలిసిన వాళ్ళు వెళ్ళినా ఉండటానికి. సో అట్లాంటిది ఆ కొండపైన ఆయన కట్టుకున్నాడు కాబట్టి ఈ వేషం ఆయనే పంపించాడేమో అని నేనే అనుకుంటున్నాను. అది నాగేశ్వరరెడ్డి రూపంలో. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, చేయగలరు, కెపాసిటీ ఉంది, కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు వెళ్ళింది అన్న? ఈరోజు చెప్తున్నాను, కొన్ని క్యారెక్టర్లకి కొంతమంది సూట్ అవుతారు. అది నందమూరి తారక రామారావు గారు ఒక వెంకటస్వామి గెటప్ వేసిన, అలాగే అన్నమయ్యలో సుమన్ గారు. మరి ఈరోజు ఈ సినిమాలో ఈ గెటప్ నువ్వు వేయటం నిజంగా అది నీ అదృష్టం అన్న. గతంలో అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లేకపోతే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అనేవారు, కానీ ఇప్పుడు పద్మశ్రీ డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. సో నిజంగా అవార్డు రావటం నీకు ఈ రోజున, మళ్ళీ ఆ సినిమా రేపు 17th రోజున రిలీజ్ అవటం నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాగేష్ రెడ్డి తోటి దాదాపు ఒక 6 సినిమాలు నేను తన డైరెక్షన్లో యాక్ట్ చేసి ఉంటాను. అండ్ అలాగే లయ ఈ రోజున తను కర్ణాటకలో ఎక్కడో షూటింగ్ చేస్తుంది. అయినా కూడా తను ఎంత అద్భుతంగా చేసిందంటే అసలు చాలా అద్భుతంగా చేసింది. అండ్ అలాగే నిర్మాతలు చందు గారికి, అలాగే వారి ఫ్రెండు, అలాగే ఎవరైతే ఈ సినిమాకి సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే సాయి కార్తిక్ గారు మ్యూజిక్ చాలా బాగా అద్భుతంగా చేశారు. అండ్ అలాగే మా అంజీ కెమెరామెన్, ఇక తను ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తను ఈ సినిమాలో చేయడం జరిగింది. అలాగే అశోక్ అన్న, అలాగే చిట్టి, ధనరాజ్, కరుణ, ఇక చాలామంది ఈ సినిమాలో, రఘుబాబు అన్న. నేను దీంట్లో డాక్టర్ వేషం నాకు ఇచ్చి ఉన్నారు. ఈ సినిమాలో కథ అనేది చాలా అద్భుతం. ఒక మిడిల్ క్లాసు ఒక మనిషి ఎంతసేపు భగవంతుడిని తరిస్తూ ఉంటాడు. అంటే నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడికి నేను ఏం చేయగలను అనే ఒక అద్భుతమైన ఒక పాయింట్ తీసుకొని నాగేష్ రెడ్డి ఈ రోజున ఇంత అద్భుతమైన సినిమా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇది ప్రజలు ఆదరిస్తారు. అండ్ డెఫినెట్గా ఇట్లాంటి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నాగేష్ రెడ్డి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, నిర్మాతలకి మంచి డబ్బు రావాలి. దయచేసి థియేటర్లో ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మొత్తానికి అందరికీ నమస్కారం. నాగేశ్వర రెడ్డి గారు సినిమాలు అందరూ ఫ్యాన్సే. ఆయన సినిమాలో పాటలు కానీ, కామెడీ కానీ
చాలా చాలా బాగుంటాయి. అలాంటి ఆయన చిన్న గ్యాప్ తీసుకున్నారు. కానీ ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే ఒక దద్దరిల్లిపోయే సినిమా తీయడం కోసం తీసుకున్నారు. అదే ఈ సినిమా. డెఫినెట్గా మిస్టర్ మిడిల్ క్లాస్ అందరూ చెప్పినట్టే మనం ఎప్పటికీ మిడిల్ క్లాసే. మనం ఎంత పెరిగినా మన మెంటాలిటీ మిడిల్ క్లాస్ దగ్గరే ఆగిపోద్ది. మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా బాధ అనిపిస్తే తిరుపతి వెళ్ళిపోతాం, ఏదైనా కోరిక నెరవేరపోతే తిరుపతి వెళ్తాం, నెరవేరాలని తిరుపతి వెళ్తాం. అలా వెంకటేశ్వర స్వామి మనకు తెలియకుండానే ఒక ఫ్రెండ్లీ దేవుడు అయిపోయాడు. అలా ఒక భక్తుడికి వెంకటేశ్వర స్వామికి మధ్యలో నడిచే కథే ఇది, మనందరి కథ. డెఫినెట్గా మనం థియేటర్లో కూర్చున్నప్పుడు 2 నిమిషాల తర్వాత శ్రీకాంత్ గారు గుర్తుండరు, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మనమే అనుకుంటాం, లయ గారు గుర్తుండరు, మనమే అనుకుంటాం. ఇందులో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ మన దగ్గర నుంచి పుట్టినవి కదా అనిపిస్తుంది. ఈ సినిమా నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. చాలా సినిమాలు యాక్ట్ చేస్తాము, చాలా సినిమాలు థియేటర్ బయట వరకు వస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనం ఇంటి వైపు వస్తాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచింపజేస్తుంది. అలాంటి సినిమా ఇది. నేను ఈ సినిమాకి సాయి కార్తిక్ ఎప్పుడూ చెప్తుంటాడు, ఆయన చాలా చాలా లోపల పెట్టుకుంటాడు. సినిమా ఏదైనా కనిపిస్తే అతని దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్లు అన్నీ తీసుకొచ్చి వాయించేస్తాడు. అలా ఈ సినిమాలో తను మొత్తం అన్నీ తన ప్రాణం పెట్టాడు. తన దగ్గర ఉన్న డ్రమ్స్ పెట్టాడు, తన దగ్గర ఉన్న గిటార్ పెట్టాడు, కీప్యాడ్ పెట్టాడు, తీసి కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రడక్షన్ సీను చూడడానికి వెళ్ళానండి. చూసిన తర్వాత నేను అలాగే ఉండిపోయి ఇంటికి వెళ్ళి సరే ఏమైతే అయింది, రాత్రి 8 అయింది పర్లేదు అనుకుని రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఒక పావు గంట మాట్లాడాను. సార్ నేను వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే ఉందండి, ఆ మ్యూజిక్ అవన్నీ చూసిన తర్వాత నా వల్ల కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో మీకు కాల్ చేయాలి అని చేశాను సార్ అంటే ఆయన కూడా ఏమన్నారంటే అంత నా గొప్పతనం ఏం కాదమ్మా, నాకు ఆ క్యారెక్టర్ అంటే నాగేశ్వరరెడ్డి గారిని ఆయన నాగి అని పిలుచుకుంటారు, ఆయన వేయించారు, చాలా సంతోషంగా ఉంది, నీకు నచ్చింది కదా, నీకు అంటే ఒక ప్రేక్షకుడిగా నీకు నచ్చిందంటే నేను కూడా బాగా చేసినట్టే కదా అన్నారు. అంత మంచి సినిమా. ఎప్పుడెప్పుడు 17 వస్తుందనే అందరూ వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఇక్కడ ఉన్న పృథ్వీ అన్న, చిట్టి అన్న, ఆలీ గారు, కరుణ, అశోక్ అన్న, మన రాయనక్క వీళ్ళ కాకుండా వెనిల్ కిషోర్ గారు, సునీల్ గారు మొత్తం రీల్కి ఒక కొత్త నటుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ అంటేనే శ్రీకాంత్ గారు. ఆయన ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. ఆయన దగ్గర ఉన్న వాతావరణంలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా పాజిటివ్గా పెడతారు. కాబట్టి ఆయన ఉన్న ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ సినిమా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏదైతే వెంకటేశ్వర స్వామి శ్రీకాంత్ గారిని చేయబట్టి నడిపిస్తున్నారో ఈ పోస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాని వెంకటేశ్వర స్వామి థియేటర్ దాకా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తారు. మీ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాకి వచ్చి ఈ సినిమాని చూడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలన్న, మామూలుగా మీరు స్టేజ్ మీద ఉండి ఏదైనా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే సెంటిమెంట్గా వర్కౌట్ అవుద్దంట కదన్నా, అలా ఒక 500 గూగుల్ పే, ఫోన్పే, నిజం ఆయన ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆయన చేతి వాడడం ఇలాగే తీసుకుని ఇప్పుడు ఈ 2000 తీసుకున్నా, 2500. ఇన్ని ఈవెంట్లు చేశాను, నాకు ఈ కిటుకు తెలియలేదే అలీ గారు, నేను కూడా నిలబడ్డా క్యూలో. మీరు ఇవ్వాలి సార్ ప్రొడ్యూసర్గా. నేను యముడిని మర్చిపోయాను ఈ విషయం చెప్పాలి. అసలు ఈ సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో నాగేశ్వరరెడ్డి గారు ఏమయ్యా నువ్వు ఇంట్లో యముడు అన్నాడు. సార్ యముడా, మీరు కరెక్ట్గానే అన్నారు, నేను కరెక్ట్గానే విన్నా, నువ్వు యముడు అంతే అన్నారు. ఓ యముడు ఇంత సన్నగా కూడా ఉండొచ్చారని నాకు అప్పుడు అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కైకాల సత్యనారాయణ గారు, ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు, ఇలా చాలామంది చేశారు. నేను ఏంటి నన్ను ఏమనుకుంటారన్న, యముడు నువ్వు అన్నారు. సార్ తిట్టరు కదా, నీకు షుగర్ వచ్చింది ఈ సినిమాలో అంతే అన్నారు. ఓహో షుగర్ వచ్చి యముడు ఇలా అయిపోయాడు అనమాట అయితే అని చెప్పాడు. అయితే ఎంత కామెడీగా చెప్పారో సినిమా చూస్తే దానికి ఒక వాల్యూ ఉంది ఆ క్యారెక్టర్ చేపించినందుకు. సార్ థ్యాంక్స్ సార్. నా జన్మలో మళ్ళీ నాకు ఎవరు కూడా ఇలా అసలు నేనే ఊహించుకోలేదు. మీరు ఎప్పుడు కొత్తగా నన్ను ఊహిస్తారు. ఇది ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే లయ గారు, శ్రీకాంత్ గారిని చూస్తే నిజంగా భార్య భర్తలు ఈ పచ్చళ్ళు కూరలతో తిట్టుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత కొత్త తిట్లు మీరు భార్య భర్తలకు అలవాటు చేసిన వాళ్ళు అవుతారన్న. వాళ్ళందరూ కూడా మీకు మెసేజ్లు పెడతారు, ఇలా కూడా తిట్టొచ్చా భార్యలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు గారికి, జీకే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. 17 థియేటర్లో కలుద్దాం.